విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కృష్ణాష్టమి, కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు మానవుడుగానే పుట్టాడు కదండి, ఒక బాలుడి రూపంలో మానవుడుగానే పుట్టాడు. మానవుడుగానే కానీ జన్మించాడు. పరంధాముడు ఎందుకు ఎలా అయ్యాడండి? పరమాత్మ అయ్యాడు. పరమాత్మ అయ్యాడు. ఆయన పరమాత్మ స్వరూపమే. కాకపోతే మామూలుగా ఒక మామూలు ఆత్మతో జన్మించినట్టుగా, అంటే మానవులందరికీ ఒక ఆత్మ ఉంటుంది కనుక అటువంటి ఆత్మతో జన్మించినట్టుగా ఒక మాయా ప్రపంచం కదండి వాళ్ళు సృష్టించింది. బాలాలీలా వినోదిని అమ్మవారు. అవునండి. ఆ లీలా వినోదిని ప్రపంచంలో మాయతో ఆవరింపబడినటువంటి సృష్టి ఉంది మనకి. అవునండి. దాంట్లో శ్రీకృష్ణ జననం కూడా ఒకటి. అదొక మాయ. ఆమె మాయే ఇదంతా కూడా. అంతా మాయే, ఆవిడ మాయే ఇదంతా. ఆవిడ జగన్మాత కదా, ఆవిడ బాలాలీలా వినోదిని. బాలలు ఎలా లీలలు చేస్తూ వినోదింపజేస్తారో అమ్మవారు కూడా ఈ సృష్టిలో సత్వరజస్తమో గుణాలంతా నింపిపెట్టి మాయతో ఆవరింపజేసినటువంటి ఒక సృష్టిని తయారు చేసి దాంట్లో మానవులకి జన్మనిచ్చేటట్టుగా చేసింది. దాంట్లో భాగంగా అవతార పురుషుల్ని కూడా కొంతమందిని పంపించింది. మరి త్రేతాయుగంలో శ్రీరాముడిని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని, అలా యుగానికి ఒక యుగ పురుషుడిని అందించారు. యుగ పురుషుడిని. కానీ వాళ్ళు మానవ జన్మలుగా, అంటే దేవతలే మానవ దేహంతో జన్మించారు. అందుకని మామూలుగా ఏకాత్మతో ఉన్నట్టుగానే వాళ్ళు అలా ఉన్నారు. కానీ వాళ్ళు పరమాత్మల తర్వాత అయ్యారు. పరమాత్మల తర్వాత ఎలా అయ్యారంటే శ్రీకృష్ణుని పరమాత్మగా గ్రహించి బాగా నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి అర్జునుడు. అర్జునుడు. ఎందుకంటే అందుకే నర నారాయణులు అంటారండి. అవునండి, వారిద్దరిని. నరుడు ఆయన నారాయణుడు. అర్జునుడు నరుడే, ఆయన నారాయణుడు. కానీ నరనారాయణులుగా వీళ్ళిద్దరిని ఎందుకు చెప్తారంటే ఏకాత్మను వాళ్ళిద్దరు, ఒకటే ఆత్మ. శ్రీకృష్ణుడు ఏది చెప్తే అర్జునుడు అదే నమ్ముతాడు తప్పితే ఇంకో ఎవ్వరేం చెప్పినా నమ్మడు. ధర్మరాజు చెప్పినా నమ్మడు. పెద్ద అన్న అనే ధర్మానికి పూర్తిగా నిర్వచనం లాంటి వాడు అయినా సరే శ్రీకృష్ణుడు ఏది చెప్తే అది మాటే మంత్రం. అందుకనే చూడండి, మామూలుగా కూడా కొందరు వాళ్ళు ఏది చెప్తే కొందరు ఏది చెప్తే వాళ్ళు అదే చేస్తారు. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా వినరు. వాళ్ళ మాట మాకు వేదంతో సమానం. వేదంతో మాకు వాళ్ళ వాక్కు మాకు వేద వాక్కు అంటారు. అవునండి. అలా శ్రీకృష్ణుడు ఏది మాట్లాడితే అది వేద వాక్కు అర్జునుడికి. అలా వీళ్ళిద్దరు ఒకసారి ఒక ఉద్యానవనానికి వెళ్ళారటండి. ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ముచ్చటించుకుంటున్నారు. ఏదో ఇద్దరు బాగా స్నేహితులు కదా, ఇద్దరు ముచ్చటించుకుంటుంటే పైన ఒక పావురం ఎగురుతూ కనిపించిందట. అయితే అది చూసుకొని శ్రీకృష్ణుడు వెంటనే అడిగాట, అర్జున పైన ఒక పావురం ఎగురుతోంది కనిపించిందా నీకు అంటే, అవును శ్రీకృష్ణ పావురం ఎగురుతోంది అన్నట్టు. మళ్ళీ కాసేపాక అర్జున పైకి చూసావా ఒక చిన్న చిలక ఎగురుతోంది అన్నట్టు. అంటే ఈయన చూసి అవును శ్రీకృష్ణ చిలకే ఎగురుతోంది అన్నట్టు. కాసేపు అయ్యాక చూపించి ఒక పక్షి ఏదో ఎగురుతోంది అర్జున నువ్వు చూసావా అన్నట్టు. అవును శ్రీకృష్ణ పక్షి ఎగురుతోంది అన్నట్టు. ఏది చెప్తే అదే. తర్వాత కాసేపు అయ్యాక చూసావా అర్జున అది గద్దలాగా ఉంది కదా అన్నట్టు. ఈయన ఆ పక్షి ఏదో గద్దలాగా ఉంది. అవును గద్దలాగానే ఉంది. ఇలా ఏ పక్షి పేరు చెప్పినా ఏది ఎగురుతోందన్న అర్జునుడు అవును అలాగే ఉంది అంటున్నట్టు. అంటే శ్రీకృష్ణుడు పరీక్షిస్తున్నాడు. నరనారాయణులు ఇద్దరి మధ్యలో ఉన్న ఆ సంభాషణలో కూడా ఒక మాయ ఉంది చూడండి. పరీక్షిస్తున్నాడు అర్జునుడిని. ఆ అర్జునుడు ఏది చెప్తే అదే అంటున్నాడు. ఆయన విశ్వగురువు కదా, ఆయన శిష్యుడు. ఏది చెప్తే అదే అంటున్నాడు అన్న విషయం గ్రహించాడు శ్రీకృష్ణుడు. అయినప్పటికీ అన్నట్ట, నీకేమన్నా బుద్ధి ఉందా అర్జున? ఏమిటి ఏది చూపిస్తే నేను ఏది చెప్తే అదే అంటావా? నీ కళతో నువ్వు పరీక్షించి చూసుకోవాలి కదా అంటే అర్జునుడు అన్నట దండం పెట్టి ఆయన కాళ్ళ దగ్గర వంగి నమస్కరిస్తూ, నువ్వు పరమాత్ముడివి, పావురాన్ని గద్దగా మార్చగలవు, గద్దని చిలుకగా మార్చగలవు. నువ్వు ఎలా చూస్తే అది అలా మారుతోంది శ్రీకృష్ణ, నేను అందుకని అదే ఎగురుతోందని చెప్పాను. నువ్వు పరమాత్ముడివి కదా, ఆ చిలుకని గద్దగా మార్చగలవు, గద్దని పావురంగా మార్చగలవు. అందుకని నీ యొక్క దృష్టి స్వకంగానే నీ నోట్లోంచి ఏదొస్తే అదే వేదవాక్కై అక్కడ ఆ ఆకారం వస్తుంది పక్షికి. ఆ పరమాత్మతత్వాన్ని నేను గ్రహించాను కనుకనే నువ్వు ఏది చెప్తే అదే నిజం అని చెప్పేసి నేను అంటూ వచ్చాను అంటే, నా పరీక్షలో నువ్వు నెగ్గావు అర్జున. పరమాత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగావు. అందుకే నిన్ను నా పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడు హృదయంలో కూడా అర్జునుడినే ఉంచుకుంటాడు శ్రీకృష్ణుడు.
ఇప్పుడు రాముడి హృదయంలో హనుమంతుడు ఉన్నట్టుగా శ్రీకృష్ణుడి హృదయంలో అర్జునుడు ఉంటాడు ఇప్పుడు. శ్రీకృష్ణుడు హృదయంలో అర్జునుడు ఉంటాడు ఇప్పుడు. అందుకని ఇంకొకటి, శ్రీకృష్ణుడి పక్కన ఎప్పుడు అర్జునుడికి స్థానం ఉంటుంది. అవునండి, ఎప్పుడు కృష్ణార్జునులు ఉంటారు, కృష్ణార్జునులు ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. అందుకని ఎక్కడన్నా శ్రీకృష్ణుడి ఫోటో ఇంకో 2-3 వ్యక్తులతో ఉంటే పక్కనే అర్జునుడు ఇలా భక్తితో నమస్కరిస్తున్నట్టుగా అర్జునుడి ఫోటో కూడా ఉంటుంది. అందుకని శ్రీకృష్ణుడి పక్కన శ్రీరాముడికి హనుమంతుడు ఎట్లా ఉంటాడో ఇక్కడ శ్రీకృష్ణుడికి అర్జునుడు అలా. ఎందుకంటే ఇదంతా శిష్యవాత్సల్యం అండి, శిష్యవాత్సల్యం. ఎందుకంటే శిష్యవాత్సల్యంలో దాస్య భక్తి ఉంటుంది. దాస్యభక్తి అంటే హనుమంతుడు రాముడు ఏది చెప్తే అది చేయటమే తక్షణం. రాముడు సీతను చూసి రమ్మనమన్నాడు అంతే, సీతను చూడటానికి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళటమే. ఇక్కడ ఆగిపోతే ఎట్లా, చాలా ఇబ్బందులు వస్తాయి ఆయనకు సుందరకాండలో. అయినప్పటికీ ఆయన ఏమీ ఎక్కడ ఆగడు, ఇది రామకార్యం నేను చేయాల్సిందే అనుకుంటాడు. అలాగే అర్జునుడు పావురం అంటే పావురం అన్నాడు, గద్ద అంటే గద్ద అన్నాడు, చిలక అంటే చిలక అన్నాడు. ఎందుకంటున్నావు అంటే నీ పరమాత్మతత్వంతో నీ దృష్టి సోకిన పక్షి పావురం ఎందుకు అవదు, పావురం కాస్త గద్దె ఎందుకు అవదు? నువ్వు పరమాత్ముడివి, నేను మామూలు ఆత్మని, కానీ నీ పక్క స్థానం ఇచ్చి నాకు నువ్వు చూపిస్తున్నావు. అందుకని గురువు చెప్పిన దానికి ఎప్పుడు పరమాత్మతత్వంతోనే చూడాలి తప్పితే సామాన్య దృష్టితో చూడకూడదు. ఈ విధంగా నీ యొక్క పరమాత్మతత్వాన్ని నాకు తెలియజేసావు శ్రీకృష్ణ అని చెప్పి భక్తితో మోకరిల్లాట. అందుకని శ్రీకృష్ణుడు పరమాత్ముడు, అంటే పరమాత్మ పరంధామ అని శ్రీకృష్ణుడిని ఎవరైనా వేడుకున్నారంటే ఆయన యొక్క ఆత్మ పరమతత్వంతో కూడుకొని ఉంటుంది ఎప్పుడు. అందుకనే ఆయన పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. అవునండి, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. శ్రీరామ పరమాత్మ అని ఎవరు అనరండి, ధర్మరాజ పరమాత్మ అని ఎవరు, ఓన్లీ శ్రీకృష్ణుడికి మాత్రమే అంటారు, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. అందుకని ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ ఎందుకు అయ్యాడంటే ఆయన దృష్టి సోకిన వెంటనే ఆయన భావనలో ఏ వస్తువు వస్తే అదేగా మారిపోతుంది. అంటే విశ్వాన్ని మొత్తం కూడా భావన మాత్రంతో కాదు, దృష్టి మాత్రంతో కూడా ఆయన మార్చగలరు. దృష్టి మాత్రంతో మార్చగలరు. ఇంకా మన కష్టాలు తీయాలంటే ఇంకెంత ఏముందండి ఆయనకి. అందుకని శ్రీకృష్ణుడి యొక్క పరమాత్మతత్వాన్ని గ్రహించిన ఏకైక వ్యక్తి అర్జునుడు. అందుకని ఆయన హృదయంలోనూ ఆయన పక్కన కూడా స్థానం సంపాదించిన గొప్ప వీరుడు అర్జునుడు అండి. ఈ రకంగా శ్రీకృష్ణుడిని మనం పరమాత్మగా తెలుసుకోగలుగుతున్నాం. అందుకనే కదండి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏది తలుచుకుంటే అది చేసేయగలడు. కంటి చూపుతోనూ భావనతోనూ చేయగలడు. అందుకనే చూడండి, మనం కృష్ణాయ వాసుదేవాయ అరే పరమాత్మయ్య ప్రణమం క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనుకుంటాం. అంతే కదండి, మన కష్టాలన్నీ తీర్చేవాడు అతనే కదండి. చక్కటి శ్లోకం చెప్పారు శ్రీలక్ష్మి గారు, చాలా బాగుంది. మన కష్టాలని గట్టెక్కి ఆనందంగా ఉండాలి కృష్ణాష్టమి సందర్భంగా అని తలుచుకుంటున్నా.